ఏదైతే ఉందో దాదాపుగా 2,500 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతా ఉంది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి. ఇది ఎందుకు ఇవ్వవలసి వచ్చింది అనేదానికి ఈ ఫిషరీస్కి కానీ ఇక్కడ కానీ వాళ్ళకు అనుసంధానం కానీ ఈ టెక్నాలజీని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే, లేకుంటే అక్కడ ల్యాండ్ దండిగా ఉంది, అది అనుసంధానం చేయాలంటే దాని పక్కనే కావాలి. దానివల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు, దానివల్ల ఎవరికి ఉండదు. అంతో ఇంత ఉంటే కన్నా ఈ ఫిషరీస్కి వారికి ఉపయోగపడుతుంది. ఈ 7 ఎకరాలు ఇచ్చినందుకు కూడా ఇవ్వడానికి కారణం కూడా టెక్నికల్గా వాళ్ళకి అవసరం కాబట్టి కేవలం మన దగ్గర 114 ఎకరాలు ఉంది. అక్కడ 114 ఎకరాలలో ఇచ్చింది ఎంత? 7 ఎకరాలు మాత్రమే. 20 ఎకరాలు బయట అవుట్ సైడే ఇచ్చాము. దీనివల్ల ఏం లేదు, అసలు ఇంకా ఏదీ జరగలేదు అక్కడ. అది ప్రైవేట్ పరం అవుతుంది అంటున్నారు. సిగ్గు శరం ఉండాలి. ప్రైవేట్ పరం అని ఏం రాస్తారు అంటే తప్పుదోవ పట్టించేసి ఏదైనా ఇండస్ట్రీస్ కానీ లేకుంటే ప్రజలను రెచ్చగొట్టేది కానీ కులాలను రెచ్చగొట్టే కానీ ఇప్పుడు మత్స్యకారులను రెచ్చగొట్టాలని చెప్పి ఉద్దేశంగా వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారు. ఎవరంటున్నారు? ఇప్పుడు పెట్టారు కదా ప్రాజెక్ట్, ఇంకా ఫౌండేషనే కదండి పెట్టుబడి పెట్టేది. ఫౌండేషన్లో డబ్బులన్నీ అక్కడ పెడతారా? ఫౌండేషన్ వేశారు, ఎన్ని కోట్ల పెట్టుబడి, దానికి కూడా ఒకటి డిపిఆర్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. అంత సిస్టమ్ ప్రకారమే పెడతారు. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతా ఉంది. చిన్న చిన్న బోట్లు తయారు చేయడం కానీ అక్కడ కానీ, తర్వాత నిరుద్యోగులకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. ఏది చేసినా కూటమి ప్రభుత్వం కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా లోకేష్ బాబు గారు కానీ ప్రజలకు ఉపయోగపడేది, స్థానిక ప్రజలకు కూడా మత్స్యకారులకు ఉపయోగపడే ప్రయోజనకే చేస్తాం తప్ప వాళ్ళ మాదిరిగా పరిశ్రమల కోసమో ఆదాయాల కోసమో డబ్బులు ఇస్తేనే పరిశ్రమలు రండి, మాకు కమిషన్లు ఇవ్వండి, మాకు కప్పం కట్టండి అనే ప్రభుత్వం కాదు. ఈరోజు ఎటువంటి పెద్ద పెద్ద పరిశ్రమలు కూడా వేరే రాష్ట్రాలలో ఉండేటివి కూడా ఇక్కడ ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. సముద్ర తీరము 950 కిలోమీటర్లు ఉంది. దానిని నిత్యము మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. సముద్ర తీరంలో ఎన్ని అవకాశాలు ఉంటే అన్ని ఫిషింగ్ హార్బర్స్ కావచ్చు, షిప్ యార్డ్స్ కావచ్చు, షిప్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మేమందరికి కూడా అడ్వర్టైజ్ చేయడము, కంపెనీలకు తెలియజేయడం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాష్ట్రము ఏదైతే మా యొక్క మ్యారిటైమ్ బోర్డు ఉందో త్వరలో ఈ 5 సంవత్సరాల కాలంలోనే ఏ రాష్ట్రానికి రాని కూడా పరిశ్రమలు కానీ ఇవన్నీ కూడా షిప్ బిల్డింగ్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, చేస్తాము. పరిశ్రమ కూడా ఈరోజు రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి. ఈరోజు వారు ఏం చెప్తారు, పరిశ్రమలు ఎవడైనా పెడితే మేము వచ్చిన తర్వాత జైలు వేస్తాం. నువ్వు వచ్చేది ఎప్పుడు, సచ్చేది ఎప్పుడు? నువ్వు జైలుకు పోయేటోని ఉత్తల వాళ్ళ జైల్లోకి వేస్తావా? జైలుకు పోవడానికి నువ్వు రెడీగా ఉండాలా. నువ్వు రెడీగా ఉండు జైలుకు పోవడానికి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే మేము వస్తాం, మిమ్మల్ని జైళ్ళల్లో పెడతాం. ఎవరిని బెదిరించడం లేదు. ప్రతి సామాన్యులను బెదిరిస్తున్నారు, పెట్టుబడిదారులను బెదిరిస్తున్నారు, రాజకీయ నాయకుల్ని బెదిరిస్తూ ఉన్నావు. అయిపోయింది మీ రాజకీయంలో. మీరు ఏ రోజైతే ప్రజలు తిరగబడి మీ యొక్క 151 సీట్లను 11 సీట్లకు తీసుకొచ్చి అదేవిధంగా మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఈ ఆఖరికి ఏం చెప్తాము, అసెంబ్లీలో కూడా రోజు గొడవే తిరుపతి లడ్డు మీద. దాంట్లో అయ్యా మాట్లాడతాం రమ్మంటే ఇక్కడ కౌన్సిల్లో మాట్లాడరు, పారిపోతారు. అసెంబ్లీకి రండి చర్చ చేద్దామంటే అసెంబ్లీకి రారు. ఏ సవాలైనా మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాం కదా చర్చలకు. రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తానే ఉన్నారు, రండి అసెంబ్లీకి వచ్చి చర్చించండి, కౌన్సిల్లో కూర్చోండి. బట్టగాల్చి ముఖం మీద వేసి వెళ్ళిపోయేది. ఈరోజు ఎవరు క్యాన్సిల్ చేయమని చెప్తా ఉన్నారు. పరిశ్రమలు వస్తాయి, గూగుల్ మీద కూడా కోర్టుకు పోతూ ఉన్నారు. కోర్టు మొట్టుకాయలు వేస్తూ ఉన్నాయి. స్వతహాగా వాళ్ళ ఎంపీ పోయాడు కోర్టుకు. గూగుల్ వస్తే గూగుల్ రావద్దంటారు, వేరే పరిశ్రమలు వస్తే రానియమంటారు. కాబట్టి ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పారు, మళ్ళీ కోలుకోలేరని కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఏంటంటే 7 ఎకరాలు మనకి దీనికోసం అంటే వాడు 22 ఎకరాలు వాళ్ళు కన్స్ట్రక్షన్ అయి చేసిన దాన్ని తీసుకొచ్చి వాటర్లో దింపాలంటే క్రీక్ కనెక్ట్ చేయాలి కదా. క్రీక్ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి క్రీక్ ఈ జువెల్ తిన్న క్రీక్ ఉంటుంది కనెక్ట్. ఇది చాలా ఉపయోగం. ఎందుకంటే రేపు పొద్దున్న నిఘా వ్యవస్థ పెరగాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఏవో పోర్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ తీర ప్రాంతాల్లో వీళ్ళు ఏదైతే తయారు చేసినటువంటి బోట్లని లేకపోతే ఆ షిప్స్ని కానీ ఇవాళ చాలా ఉన్నాయి. టగ్ బోట్స్ అని ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి హార్బర్స్లో ఆ టగ్ బోట్స్ అని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. లేకపోతే వేరే వేరే రకరకాల వెజల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా తయారైనటువంటి వెజల్ని వాటర్లోకి దింపాలంటే ఏదో క్రీక్ కనెక్టివిటీ కావాలి. ఆ క్రీక్ ఇదే ఉంది అక్కడ. కాబట్టి ఆ క్రీక్ కనెక్టివిటీ చేయడానికి 7 ఎకరాల 22 ఎకరాల నుంచి అనుసంధానం చేయడానికి అది వాళ్ళు ఒక మ్యాప్ తయారు చేసి ఇస్తారు. అది ఒక ప్లానింగ్. అది క్రీక్ లేనప్పుడు ఇక బోట్లు తీసి ఎక్కడ పెట్టుకుంటారు? కాబట్టి వాళ్ళు రాయటానికి కూడా ఒక ఆలోచన ఉండాలి. కాబట్టి ఇది అక్కడ ఉన్నటువంటి ఫిషర్మెన్కి ఎటువంటి ఇబ్బంది రాకుండా మటుకు చేస్తారు. అలాగే ఇవాళ పెరుగుతున్నటువంటి పోర్ట్స్ వల్ల కానీ పెరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఏదైతే ఉన్నాయో దానివల్ల నిఘా కూడా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేయాలంటే ఇలాంటి
ఏదైతే షిప్ యార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ టెక్నాలజీని ఉపయోగించి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతున్నటువంటి ఏదైనా జరగరాని సంఘటనలు జరిగినప్పుడు నిఘా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. మొన్న కూడా మనం చూసాం కొన్ని సందర్భాలు కొంతమంది వేరే రకంగా చొచ్చుకుంటూ వచ్చారని చెప్పి. కాబట్టి ఇది చాలా ఉపయోగం. కాబట్టి దీన్ని మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని భావిస్తా ఉన్నాను. ఏం అడ్డుకోవాలా, బోట్లు నడుస్తున్నాయి. నేను వెళ్ళాను. వాళ్ళకుంటే కళ్ళు లేని కబోదులు, మీరు రేపు రండి బోట్లు నడుస్తున్నాయో లేదో చూపిస్తాము. అక్కడ ఉన్నటువంటి వారు కానీ ఇప్పుడు అక్కడికి 30-40 బోట్లు నడుస్తూ ఉన్నాయి. వారికి కూడా హ్యాండ్ ఓవర్ చేశాము. గౌరవ ప్రధానమంత్రి గారు చేసిన తర్వాత ఇంకా కొన్ని సదుపాయాలు కూడా అన్నీ కల్పించాము. వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి ఏంటంటే టెక్నికల్గా ఇదంతా కూడా రావాల్సినవి ఉన్నాయి. దానికోసం కొద్దిగా స్లో అయ్యిండొచ్చు. అంతేగాని ఇప్పటికే 40 బోట్లు నడుస్తూ ఉన్నాయి. ఫిషరీస్ వారు వాడుకుంటూ ఉన్నారు. ఆయన గౌరవ ప్రధానమంత్రి గారు చేసిన తర్వాతనే వారికి కంప్లీట్ చేశాము. అది కంప్లీట్గా చర్చ జరుగుతూ ఉంది. దానివల్ల ఇప్పటి వరకు అయితే మన వరకు ఇంకా ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఇక్కడ మన పోర్ట్స్ వరకు ఇంకా కాలం వెయిట్ చూడాలి. బయట మీరు చెప్పినట్టు కూడా ఆగిపోతుంది అనేది కూడా ప్రచారమే జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు మన కంట్రీకి సంబంధించి కానీ మన ఏపీ దగ్గర నుంచి కానీ పోయేదానికి కానీ ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. థ్యాంక్ యూ.